మహేందర్ రెడ్డి గారు ఈ కాలంలో ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రో, ముఖ్యమంత్రో కొంత పరిచయం ఉన్నా కూడా ఆ లాబింగ్ తోటి ఏదో పదవులు సంపాదిస్తుంటారు. కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది మీకు పరిచయస్తులు ఇవాళ మాజీ మంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు. సో అయినప్పటికీ ఎందుకు లాబింగ్ చేయట్లేదు? ఎందుకు మీరు పదవులు అడగట్లేదు మరి? లాబింగ్ నేనేమంటున్నానంటే నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నా. రాజకీయం అనేది ఒక ఎన్‌జీఓ టైప్. లాబింగ్ చేసి పదవులు తెచ్చుకొని దాంతో వచ్చేది ఏముండదు లాబింగ్‌ల ద్వారా. ఏదైతే నికార్సుగా మనతోకొస్తదో, ఆ నికార్సుగా వచ్చినప్పుడే మనం ప్రజాసేవ చేయగలుగుతాం. లాబింగ్‌ల ద్వారానో, ఇంకా అనేక మార్గాల ద్వారానో, కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, దేని ద్వారానో వచ్చిందని దానికే అలవాటు పడిపోతాం మనం. అటువంటి వాటికి అలవాటు పడిపోతాం. ఎందుకంటే ఆ లాబీని మెయింటైన్ చేసుకుంటా తన సీటును పదిలం చేసుకునే దిశగానే పనిచేస్తారు. నిజంగా కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ప్రజల ఆదరాభిమానంతో ఉంటాడు. కాబట్టి ప్రజలు ఇస్తున్న ఆదరాభిమానం గుర్తించి పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ గుర్తించినప్పుడు అది అసలు సిసలైన గుర్తింపు అది. ఏదో లాబింగ్ల ద్వారా వచ్చే గుర్తింపు కాదు. అలా ఉండదు. టెంపరీగా కొన్నాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి ఏదో సామెత ఉంటాయి. సచ్చినా బతికినా సవాసేరంటారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల్లో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నా. ప్రజలు నా కొరకు వచ్చిన వాళ్ళు. నా యొక్క శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా నేను చేసిన కృషిని వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూనే, కానీ నేను దాన్ని కోరుకోవట్లే. ఎందుకంటే అడుక్కొని తీసుకోవడం అనేది నాకు అలవాట్లేదు అది. మీరేమో అడుక్కోవద్దు, అడుక్కునే అలవాటు లేదంటారు. బట్ మీ కార్యకర్తలు చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు నిన్న. ఇచ్చి తీరాల్సిందే. అక్కడ మరి కేటీఆర్‌ని ఢీకొట్టాలంటే కేకే మహేందర్ రెడ్డి సరైనోడు. ఇన్ని రోజుల పాటు అక్కడ బలంగా నిలబడ్డాడు. 171 ఓట్ల తేడాతోటి గతంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కేకే మహేందర్ రెడ్డిది. ఆయన కాకుండా ఇంకెవరొచ్చినా కూడా కేటీఆర్‌ను ఢీకొనలేరని ఒక కాన్సెప్ట్‌లో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నారు కదా! ఎందుకు మీరు సీరియస్‌గా ట్రై చేయట్లేదు? నేనేమంటున్నానంటే వాళ్ళ ఆదిరాభిమానులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకము, నా పైన ఉంచి చూపిస్తున్న ఆదరాభిమానాలు. కానీ నాకుంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నేను ఇంతవరకు ఎవరిని ఏమి అడగలే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వచ్చినా నాకు ఇది కావాలి, అది కావాలన్నది ఏది అడిగినా నా నా కాన్స్టిట్యున్సీ కొరకు అడిగినా, నా ప్రజల కొరకు అడిగినా. ఇవాళ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, అధిష్టానాన్ని కానీ అడిగేది ఒకటే. పార్టీ కొరకు కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు చాలా ఉన్నారు. వాళ్ళు పార్టీని బలంగా ఉంచే క్రమంలో కేటీఆర్ని కానీ, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో అనేకమైన ఆటుపోట్లకు గురైన వాళ్ళు.